కావాలి సార్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. హ్మ్. తప్పు చేసిన వాడిని మీరు ఉపేక్షించకండి సార్. ఢిల్లీ నేననేది ఎళ్లి పెళ్లి కొడుకుని ధర్నాలు ట్రీట్ చేయడం ఏంటి సార్? ట్రీట్ చేస్తున్నారు కదా, పులివెందులకి ఆయన ఏం పరిమితం చేయట్లేదు కదా. ఎస్కాట్లు ఇస్తారు, డోర్లు ఓపెన్ చేసి రమ్మంటారు. అసలు బ్రహ్మాండంగా అదే బాధ్యతగా మేడం, అదే. నిజంగా అసలు మీరు చేస్తున్న దాన్ని చూసి వావ్ అంటున్నారు అందరూ. ఇదేంటి ఆయనకి అసలు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. మరి మీరింత ప్రతిపక్ష మిమ్మల్ని హోదా ఆత్మరక్షణ ధోరణిలో పడేసి మీ బ్రాండ్ ఇమేజ్, ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి ఢిల్లీ వెళ్ళి అల్లరి పెడుతుంటే ఏంటి మీరు అనేది? ఇక మేడం, ఏ 37 లాగా చంద్రబాబు గారి మీద పెట్టినట్టు కొత్త కేసులు నమోదు చేయక్కర్లా. స్కిల్ డెవలప్మెంట్ అంగళ కేసును తీసుకురావక్కర్లా. పాత కేసులండి. 100 కోట్లు స్కామ్ జరిగిందని, ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు స్కామ్ జరిగిందని మనీష్ సిసోడియానో కేజ్రీవాల్నో కల్వకుట్ల కవితను అరెస్ట్ చేస్తే కొన్ని లక్షల కోట్లు పక్కదోవ పట్టించిన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి గర్జిస్తుంటే మనం ఎందుకు మూగపోవాలి? ఈ రోజు గల్లీ సింహం కాస్త ఢిల్లీ సింహం గర్జించారా? ఆయన అవుతుందా? వెనక్కి తిరిగి వచ్చేసారా? వెనక్కి అసలు ఎందుకు అవకాశం ఇవ్వాలి? రాష్ట్రంలో జరుగుతున్నదని ఢిల్లీలో చెప్పేది ఏంటి? పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పక్క దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు రాకుండా మరో బీహార్ ఈ రోజు ఆంధ్ర అనేలాగా అక్కడ డిస్కషన్ ఏంటి? అసలు బ్రో సినిమా కలెక్షన్ గురించి అంబటి రాంబాబు ఢిల్లీకి వెళ్ళడం ఏంటి? ఏదైతే సిఐడి చీఫ్ వెళ్ళడం ఏంటి? కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళడం ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే ఈ రాష్ట్ర అసెంబ్లీలో కూర్చొని గర్జించాలండి. అసెంబ్లీ గేటు బైఠాయించాలండి. పులివెందులకు రావాల్సిన ప్రాజెక్టులు తెచ్చుకోవాలండి. ప్రభుత్వం తప్పు చేసినా, పథకాలు ఇవ్వకపోయినా చిత్తశుద్ధిగా ప్రశ్నించాలి. ఈ రోజు మీరు అడగాలి, 30,000 పైచిలకు తప్పిపోయారు ఆడపిల్లలు, వాళ్ళని వెతికి తెచ్చారా అని అడగాలి. అసెంబ్లీలో కూర్చొని మీరు అవి చేస్తానన్నారు, ఇవి చేస్తానన్నారు, చేశారా అని అడగాలి. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుక. ఇక్కడ వినిపించాల్సిన గొంతుక ఢిల్లీలో ఎందుకు గర్జిస్తుంది? అవసరమా? రాష్ట్రపతి పరిపాలన అంటే రాష్ట్రపతితో మాట్లాడితే పరిపాలన విధించేస్తారా? కనీసం 10th క్లాస్ పుస్తకాలన్నా చదివారా? ఎంత ఎమర్జెన్సీ ఉంటే ఇష్యూ చేస్తారు? 2 పిల్లల మధ్య జరిగిన డిస్కషన్ పోని మీకు పాదయాత్ర అలవాటేగా, ఓదార్పు యాత్ర అలవాటేగా. ఆ 38 మంది కుటుంబాలని పరామర్శించారా? వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చారా? కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మా నాయకుడు ప్రతి ఒక్కరి ఫోటోలు పట్టుకుని ఆ కుటుంబ సభ్యులతో నష్టపరిహారం ఇచ్చారు. మీరు ఇచ్చారా? ఈ రోజు కరెక్టే. ప్రభుత్వం మీరు ప్రకటిస్తుంది అధికారంలో 10 లక్షల ఉండి ఎక్స్గ్రేషియా. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బేబచ్చం చేసి అసలు మిమ్మల్ని అల్లరి పెట్టి మిమ్మల్ని కదా ఆత్మరక్ష ధోరణిలో పడేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని పేపర్లు ఇచ్చుకుంటూ వాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటున్నారు? అరే పథకాలు స్కీములు ఎగ్గొడటానికి పేపర్లు గీపర్లు అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ అల్లరి పెడుతున్నారు. నేను అనేది ఏంటంటే అధికారంలో ఉండి మీరు ఆత్మరక్షణ ధోరణి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన అల్లరి, పోస్టింగ్లు అవనివ్వండి అన్ని. నేను అనేది ఇప్పుడు కమిషన్ వేసేసి ఇంత అరాచకమా? స్ట్రింజెంట్ యాక్షన్ కూడా అనేది కూడా ఇందాక ఆయన అన్నారు సత్యమూర్తి గారు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి. ఇప్పుడు ఉపేక్షించడం వల్ల పక్క దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు మరో బీహార్ లాగా ఈ రోజు ఆంధ్ర అని అనుకుంటున్నారండి. ఎందుకంటే పక్క రాష్ట్రాల పార్లమెంటు ఎంపీలు అక్కడే కూర్చున్నారు, బడ్జెట్ సమావేశాలు అక్కడ జరుగుతున్నాయి, కీలకంగా అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. మిమ్మల్ని గెలిపించిన క్రికెట్ టీం 11 మంది అసెంబ్లీలో కూర్చోవాలి. ఒకళ్ళు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోతే మీడియా ముందు మాట్లాడాలి. అంతేకాని గవర్నర్ సమావేశాన్ని అడ్డగించడం ఏంటి? రాష్ట్రపతి పరిపాలన అంటే రాష్ట్రపతిని కలిసి వస్తానడం ఏంటి మేడం? వీళ్ళు సంఖలో పుస్తకాలు పట్టుకొని వచ్చేస్తున్నారు అనుకునే చిన్నపిల్లలాగా ఉన్నారా? ఈ రోజు రాజ్యాంగం